హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం యూనిఫామ్లీ కంటిన్యూటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి యూనిఫామ్లీ కంటిన్యూటీకి మధ్యలో మనకి 2 థియరమ్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే, లెట్ ఎస్ బి an aggregate means non-empty subset of R, and f అనే ఫంక్షన్ క్యాపిటల్ ఎస్ నుంచి ఆర్కి డిఫైన్ చేసినప్పుడు బి ఏ ఫంక్షన్ వి సే దట్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఎఫ్ అనే ఫంక్షన్ని మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలంటే, ఇఫ్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ x1 x2 బిలాంగ్స్ టు ఎస్. ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్ద వాల్యూ అయ్యి డెల్టా కూడా 0 కంటే పెద్ద వాల్యూ అయినప్పుడు సచ్ దట్ x1 x2 అనే టూ పాయింట్స్ కూడా మనకి ఎస్ అనే సెట్లో ఉన్నాయి అనుకున్నట్లయితే, mod x1 మైనస్ x2 లెస్ దాన్ దేర్ ఎగ్జిస్ట్ mod f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఇది మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్. మనకి కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది, కానీ కంటిన్యూస్కి యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, మనకి ఒక సెట్ నుంచి ఒక పాయింట్ సి అనే పాయింట్ దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం కంటిన్యూటీ అని అంటాం. అదే మనకి సెట్ నుంచి ప్రతి పాయింట్లోని కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది అంటే దాన్ని మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటాం. ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతే మనం దాన్ని కంటిన్యూటీ అని, ప్రతి పాయింట్ దగ్గర కూడా మనకి కంటిన్యూస్ అవుతే యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి కంటిన్యూస్కి యూనిఫామ్లీ కంటిన్యూస్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ x1 x2 బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం మనం ఈ డెఫినేషన్లో. కానీ మనం కంటిన్యూటీ యొక్క డెఫినేషన్లో మాత్రం ఒక పాయింట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఈ కంటిన్యూటీ అనేది మనకి ఒక పాయింట్కి సంబంధించింది. యూనిఫామ్లీ కంటిన్యూటీ అనేది మనకి మొత్తం సెట్కి సంబంధించిన విషయం. సెట్లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా మనకి కంటిన్యూస్ అవ్వాలి. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, మనకి కంటిన్యూటీకి యూనిఫామ్లీ కంటిన్యూటీకి మనకి ఇక్కడ ఈ డెఫినేషన్లో డెల్టా అనే వాల్యూ ఉంది కదా, మనకి కంటిన్యూటీలో మనకి డెల్టా వాల్యూ అనేది ఎప్సిలాన్ మీద ఒక పాయింట్ మీద డెల్టా వాల్యూ అనేది మనకి ఎప్సిలాన్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్తున్నాం కదా, పాయింట్ మీద 2 పాయింట్స్ మీద కూడా మనకి ఎప్సిలాన్ ఇంకా పాయింట్ రెండిట్ల మీద కూడా మనకి డిపెండ్ అయ్యి రెండిట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకి డెల్టా వాల్యూ అనేది. కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్లో మనకి ఏంటంటే ఓన్లీ ఎప్సిలాన్ మీద మాత్రమే డెల్టా వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. అది ఎలాగంటే, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ని తీసుకున్నాను, 3x+2. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనం 3x+2 అని తీసుకున్నాం. mod f of x1 మైనస్ f of x2లో మనం ఈ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 3x1 మైనస్ 3x2 వస్తుంది. నేను 3ని కామన్ తీసినట్లయితే mod x1 మైనస్ x2 అవుతుంది. 3ని సైడ్ పంపిస్తే ε/3 వస్తుంది. ఇక్కడ 3 అనేది ఇది కాన్స్టెంట్ వాల్యూ, దీని వాల్యూ అనేది ఏమీ మారదు. మనకి mod x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా అని చెప్తున్నాం, అంటే డెల్టా వాల్యూ కంటే ఈ వాల్యూ చిన్నది అంటున్నాం. ఇక్కడ మనకి ε/3 కంటే mod x1 మైనస్ x2 చిన్నది అంటున్నాం, అంటే ఈ ε/3 వాల్యూ అనేది మనకి డెల్టా వాల్యూ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. 3 అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు డెల్టా వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటే మనకి ఎప్సిలాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి mod x1 మైనస్ x2 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. ఒక సింపుల్ థీరం గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ థీరంలో ఎఫ్ అనే ఫంక్షన్ క్యాపిటల్ ఎస్ నుంచి ఆర్కి డిఫైన్ చేసినప్పుడు ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఆ ఫంక్షన్ అనేది మనకి ఎఫ్ అనే ఫంక్షన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అయినప్పుడు దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఎస్. ఎఫ్ అనే ఫంక్షన్ ఎస్లో కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఎస్ అనే ఒక సెట్లో ఉన్న మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది అని చెప్పి
ఒక్క పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుందా అని అడుగుతున్నాడు. అంటే అన్ని పాయింట్స్ కంటిన్యూస్ అవుతున్నాయి అంటే మనకి ప్రతిదీ కంటిన్యూస్ అవునట్లు. అయితే మనకు అందులో ఒక పాయింట్ చూపించి అది కంటిన్యూస్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది సమ్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ మనకి మినిమం మార్క్స్ పడాలి అంటే మనకి డెఫినేషన్స్ కట్ట అవసరం కదా. సో ఆ విధంగా మనం ఈ సమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఈ సమ్ అర్థం అవడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. మనం ఒక డిమార్ట్ అనే ఒక షోర్కి వెళ్ళి ఒక పెన్ సెట్ని కొన్నాం. ఆ సెట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పెన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఈ 10 పెన్స్ మీరు చెప్తున్నారు ఈ 10 పెన్స్ నేను డిమార్ట్లో కొన్నాను అనేసి. మీ ఫ్రెండ్ అవి విన్నా సరే అందులో ఒక పెన్ని పిక్ చేసి ఇది ఎక్కడ కొన్నావు అని స్పెసిఫిక్గా మనల్ని ఒక పెన్ గురించి అడిగారు అనుకోండి, మనం వెంటనే ఆన్సర్ చేస్తాం కదా, ఈ పెన్ నేను డిమార్ట్లోనే కొన్నాను. సో సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు యూనిఫామ్లీ కంటిన్యూస్ అని. సో మనల్ని అడుగుతున్నాడు అందులో ఒక పెన్ను తీసి ఇది కంటిన్యూస్, ఇది అక్కడే కొన్నావా అనేసి. ఎస్ నేను అక్కడే కొన్నానని చెప్పడమే దీని ఆన్సర్. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం తీసుకోవాలి, వాడు ఏమి ఇచ్చాడు, యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి, కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సిన్స్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇన్ ఎస్ అనే ఎస్లో ఉన్న అన్ని టర్మ్స్ దగ్గర కూడా ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అని చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని తీసుకొని కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఇది మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్. సో ఎప్సిలాన్ గ్రేటర్ than 0 there exists delta greater than 0 such that mod f of x1 minus f of x2 less than epsilon for x1 x2 belong to any pair of arbitrary points of such that x1 minus x2 less than delta. డెల్టా అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం, ఎప్సిలాన్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండింటికి మధ్య మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్లో మనకి డెల్టా వాల్యూ అనేది ఎప్సిలాన్ వాల్యూ మీద డిపెండ్ అవి ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని పాయింట్స్ కంటిన్యూస్ అవుతుంది. x1 x2 అనేది ఆ సెట్లో ఉన్న పెయిర్ ఆఫ్ ఆర్బిటరీ పాయింట్స్, అంటే ఒక పెయిర్ అంటే ఒక జత ఆర్బిటరీ పాయింట్స్ని తీసుకున్నారు, అంటే అవి రెండు x1 అండ్ x2 అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అందులో ఒక పెన్ పిక్ చేసి అది కంటిన్యూస్ అని అడుగుతున్నాడు కదా, అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటున్నాం, ఆ పిక్ చేసుకున్న దాన్ని సి అనుకుంటున్నాం. సి బిలాంగ్స్ టు ఎస్, సి అనేది ఎస్లో ఉంది అని చెప్పి ఆన్ టేకింగ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, x2 ఈజ్ ఈక్వల్ టు సి, ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం కంటిన్యూస్లో చెప్పుకోవాలంటే కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ ఏంటి, వీ హ్యావ్ ఫ్రమ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ mod f of x1 minus f of x2 less than epsilon for x1 minus x2 less than delta. సో ఇది మనకి కంటిన్యూటీ యొక్క డెఫినేషన్. మనం ఇక్కడ ఏమి ప్రూవ్ చేయలేదండి, వాడు ఏమి ఇచ్చాడో తీసుకున్నాం, మనం ఏం ప్రూవ్ చేయలేదో తీసుకున్నాం. యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి దాని డెఫినేషన్ తీసుకున్నాం. అందులో మనం ఒక పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్ని సి అనుకుంటున్నాం. ఇక్కడ సి పాయింట్తో మనం కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎనీ సే పాయింట్ సి, సి అనే పాయింట్ వద్ద కంటిన్యూస్ అవుతుంది ఆఫ్ ఎస్లో అని చెప్తున్నాం. సిన్స్ సి ఈజ్ ఏ ఆర్బిటరీ పాయింట్, సి అనేది ఒక ఆర్బిటరీ పాయింట్ అని చెప్తున్నాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీవేర్, ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్లో 2 పెయిర్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాం, x1 అండ్ x2. అంటే మనకి సెట్ మొత్తం కంటిన్యూస్ అవుతుంది కదా, ఎనీ 2 పాయింట్స్ తీసుకోవచ్చు. సో మనం ఎనీ 2 పాయింట్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ సి అనేది మాత్రమే ఒక ఆర్బిటరీ పాయింట్ అని చెప్తున్నాం, అంటే ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనం కంటిన్యూస్ అని చెప్తున్నాం. సో ఇది చాలా ఈజీ థీరం. ఇది మనకి ఎగ్జామ్లో ఇస్తారా అంటే ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి పేపర్ అనేది 20% మనకి డెడ్ ఈజీగా ఉంటుంది, 30% నార్మల్గా ఉంటుంది, 30% డిఫికల్ట్గా ఉంటుంది, ఒక 20% బాగా డిఫికల్ట్గా ఇస్తాడు. సో మనకి పేపర్ యొక్క స్ట్రెస్ తగ్గించడం కోసం అప్పుడప్పుడు ఇటువంటి ఈజీ సమ్స్ కూడా ఇస్తారు. సో మనకి కన్ఫ్యూజ్ అయిపోయి మనం సమ్స్ అయితే వదిలేస్తాం. ఇంత ఈజీ సమ్ అయితే వదలకూడదు కదా, ఒకసారి విన్న వెంటనే మీకు గుర్తుంటుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది యూనిఫామ్లీ కంటిన్యూస్ ఒక డెఫినేషన్. ఇక్కడ మనం లెట్ సి అని తీసుకుంటాం అంతే, ఇందులో మనం చేసేది ఏం లేదు కాబట్టి ఒకసారి వింటే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇదే విధంగా నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.